గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ అలాగే మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలానే లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో మన ఛానల్ అనేది 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ మన ఛానల్ని. అండ్ అలానే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ అలానే ఒక లైక్ కూడా వేసేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సోమవారం కదండి. సో సోమవారం లింగాష్టకం చదువుదామని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. సో ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి లింగాష్టకం అనమాట. సో ఈ లింగాష్టకం విన్నాక మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓం నమః శివాయ. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तर्प्रणमामि सदा शिवलिङ्गम्. देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् असिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. कुङ्कुमचन्दनशोभितलिङ्गं पङ्कजहारशुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. लिङ्गाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमहापूज्ञि शिवेन सह मोदते. ఎలా అనిపించిందండి మీ అందరికీ లింగాష్టకం అనేది? నాకైతే చాలా ఇష్టం అనమాట. శివుడి పాటలు అంటేనే మనకి అదో డిఫరెంట్ వైబ్ అనేది వస్తుంది కదా. సో అలానే లింగాష్టకం చదువుతున్నప్పుడు కూడా ఏదో తెలియని డిఫరెంట్ వైబ్ అనేది అయితే మనలో వస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ శివుడు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకోసం శివుడికి సంబంధించింది, శివుడికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం కదండి. అలానే మీకోసం బిల్వాష్టకం కూడా నేను చదువుతున్నానండి ఈరోజు అయితే. సో యాక్చువల్గా లింగాష్టకం ఒకటే అనుకున్నాను, బట్ చదివితే ఇంకా చదవాలనిపిస్తుంది కదా. సో అందుకనే బిల్వాష్టకం కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఓం నమః శివాయ. వినేసేయండి. त्रिदलं त्रिदुनाकारं त्रिनेत्रं च त्रिनायदं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशैकार्चिलपतश्च अश्चिद्रै कोमलै शुभे शिवपूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य
స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రేషు తటాకే వానకూపయో యజ్ఞకోటి సహస్రాణం ఏకబిల్వం శివార్పితం దంతకోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ కోటికన్యా ప్రదానేన ఏకబిల్వం శివార్పితం ఏకం చ బిల్వపత్రైశ్చ కోటియజ్ఞఫలం లభేత్ మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితం కాశీక్షేత్రనివాసం చ కాళభైరవదర్శనం గయాప్రయాగమే దృశ్యా ఏకబిల్వం శివార్పితం ఉమాయ సహ దేవేశాం వాహనం నందిశంకరం ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితం. అసలు ఈ బిల్వాష్టకం చదువుతుంటేనే అసలు ఎంత బాగుంటుందండి. అందులో ఎన్ని అర్థాలు ఉన్నాయి. అసలు మన జీవితంలో మనం చేసే పాపాలు పుణ్యాలు అన్నీ ఆయనకి తెలియకుండా అయితే ఏమీ జరగవు కదా. సో ఇది మీ అందరికీ ఎంత బాగా నచ్చింది అండ్ ఇంకా ఏమేమి డివోషనల్ సాంగ్స్ నా నుంచి అయితే మీరు ఏమైతే పాడాలి అని కోరుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే మీ వీడియోని తప్పకుండా చేస్తానండి. మీరు చెప్పిన పాట అయితే తప్పకుండా పాడడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ చెప్తున్నానండి, మన ఛానల్ అనేది అయితే 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండి. సో ఇది మై ఛానల్ కాదు, అవర్ ఛానల్ అండి. సో సపోర్ట్ చేయండి గైస్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. అంటిల్ దెన్ బాయ్ బాయ్.